ఏలూరు జిల్లా విజయవాడ వరద ప్రాంతంలో ప్రభుత్వం ఇస్తున్న నిత్యావసర సరుకులను 44వ డివిజన్లో ప్రజలకు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఇంటింటికి తిరిగి వరద బాధితులకు సౌకర్యాలు ఏర్పాటు చేసి ముంపు ప్రాంతంలో పర్యటించి 4వ రోజు కూడా ప్రజల మధ్యనే ఉండి వరద బాధిత ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. వరద బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రతి సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే రోషన్ అన్నారు. చింతలపూడి నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు వచ్చి ఇక్కడ ప్రజలకు అండగా నిలబడుతున్న తీరు అభినందనీయమని ఆయన అన్నారు. మ్యాగీ ప్యాకెట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఆయిల్ ప్యాకెట్ వాటర్ బాటిల్ మరి అందరికీ తెలిసిన విషయమే, విజయవాడలో భారీ వర్షాల కారణంగా మరి ఇక్కడ చాలా ప్రాంతాల్లో మరి వాటర్ లెవెల్ ఎక్కువయ్యి ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిన విషయమే. మన నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్వయంగా మరి ఈ యొక్క వార్డులో తిరిగి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఇక్కడ నాయకులని అధికారులు అందరూ అప్రమత్తం జరిగింది. మరి నాకు 44th వార్డు ఇండియా ప్లేస్లో పార్టిసిపేట్ చేయని చెప్పారు. ఆ క్రమంలో మరి చంద్రబాబు నియోజకవర్గం నుంచి చాలా మంది ప్రజలు మరి స్వచ్ఛందంగా వారు సాయం చేస్తున్నారు. అదే క్రమంలో ఈరోజు 3వ రోజు ఇక్కడ వచ్చి మరి చంద్రపూడి హెల్త్కి సంబంధించి శాటిలైట్ ఎలక్ట్రానిక్ సిబ్బంది వారందరూ కూడా మాట్లాడుకొని మరి ఈ రోజున దాదాపు ఒక 2,000 ఆంబులెన్స్ దాకా తీసుకొచ్చారు. మంచి